నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో పైల్స్, ఫిషస్, ఫిస్టులా రావడానికి గల కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయనే వాటి గురించి మనకు వివరించడానికి డాక్టర్ కిరణ్ హోమియో లైఫ్ నుంచి డాక్టర్ శ్రీలత గారు మనతో ఉన్నారు. సో వారిని అడుగుదాము, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. యా, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పైల్స్. సో ప్రెసెంట్ సినారియోలో పైల్స్ తో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే అవుతుంది. సో అసలు రావడానికి కారణాలు ఏంటి మేడం? మనం పైల్స్ అనే టాపిక్ తీసుకున్నట్టయితే, పైల్స్ అంటే మలద్వారంలో ఏదైనా ఇట్లాంటి పైల్స్ అనే ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట మన ద్వారంలో, యానస్ అంటాము. సో అది ఎందుకు వస్తుందంటే మెయిన్ రీజన్ ఇస్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కామన్గా వింటుంటాం, మోషన్ ఫ్రీగా లేదు, టైట్ ఉంటుంది, లేదా ఆల్టర్నేట్ డేస్ అవుతుంది, 2 డేస్కి ఒకసారి అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇలా మన లైఫ్లో లాంగ్ రన్లో ఇలా కాన్స్టిపేషన్, మలబద్ధకం లాంటివి వస్తూ ఉంటే అది పైల్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు నార్మల్గా మలద్వారం తీసుకున్నట్టయితే అక్కడ అంటే మసిల్స్, బ్లడ్ వెజల్స్ అంటే కండరాలు కానీ రక్తనాళీలు కానీ రిచ్ బ్లడ్ సప్లై ఉంటుందన్నమాట. సో ఇలా కాన్స్టిపేషన్ ట్రబుల్, మలబద్ధకం వచ్చినప్పుడు ఏంటంటే చాలా నొక్కుతారు కదా, అంటే స్ట్రెయిన్ అవుతారు మోషన్ అనేది పాస్ చేయడానికి. సో అలా స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కుషన్ లాగా ఉంటాయన్నమాట ప్యాడ్స్. సో అవి ఇరిటేట్ అయినప్పుడు అది కొంచెం కుషన్ ఇరిటేట్ అవ్వడము, దాని తర్వాత అక్కడ ఉండే రక్తనాళీల మీద ప్రెషర్ పడి ఆ ప్రెషర్ రక్తనాళీల వాపు రావడము. సో దీన్ని మనం పైల్స్ అంటాం అనమాట. సో దీనిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు, ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఇంటర్నల్ అంటే మలద్వారం లోపలే ఉంటాయి, బయటికి రావు. ఎక్స్టర్నల్ అంటే మలద్వారం బయటనే ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది అనమాట. సో ఇంటర్నల్ పైల్ ఏంటి అంటే దీనిలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1లో ఎలా ఉంటుందంటే మనం స్ట్రెయిన్ చేసినప్పుడు రక్తనాళం ఆల్రెడీ ఉబ్బి ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ ఉంటుంది, మలానికి పాస్ చేసినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తుంది. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే మనం బాగా ప్రెషర్ పెట్టి బాగా క్రానిక్లో అయినప్పుడు ఆ రక్తనాళీలు అనేది ఏదైతే ఉందో అది వాపు వచ్చి కిందకి డిసెండ్ అవుతూ ఉంటుంది అనమాట మెల్లమెల్లగా, దాంతోపాటు బ్లీడింగ్ కూడా ఉంటుంది. థర్డ్ డిగ్రీలో ఏమవుతుందంటే అలా వాపు వచ్చి కిందకి డిసెండ్ అయినప్పుడు పేషెంట్కి తెలుస్తుంది మలంతో పాటు ఇంకో సంథింగ్ ఏదో ఉంది కింద అని చెప్పి. అది ఫింగర్తో లోపలికి అది ఒక్కొక్కసారి అదే వెళ్ళిపోతుంది అనమాట. 4th గ్రేడ్లో, 3rd గ్రేడ్లో ఏమవుతుందంటే మనం ఫింగర్తో లోపలికి అంటే కానీ అది వెళ్ళదు. ఓకే. 4th గ్రేడ్లో అది బయటనే ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్స్లో బ్లీడింగ్ ఉంటుంది, గ్రేడ్స్ వేరియేషన్ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ పైల్లో ఏమవుతుందంటే అది బయటనే ఉంటుంది కాబట్టి మనకి బయట తెలుస్తుంది, బ్లీడింగ్ ఉంటుంది, కొంచెం ఎక్స్టర్నల్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఇంటర్నల్లో కొంచెం పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరికీ పెయిన్ ఉండదన్నమాట. సో దీంతో పాటు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెం మలం పాస్ చేసినప్పుడు చుట్టుపక్కల జిగటగా ఉండడము, ఇరిటేషన్ ఉంటుంది, కొంచెం దురదలాగా ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి సమస్యలు ఏంటంటే అందరూ షేర్ చేసుకోలేరు. ఇలాంటివి పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫీజర్స్ కానీ ఇబ్బంది పడుతుంటారు. ఒక డాక్టర్ని తొందరగా కన్సల్ట్ చేయరు, అంటే ఓన్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు, లేదా ఏదైనా గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటారు ఈ సిమ్టమ్స్ ఏంటి అది ఇది అని. సో క్లారిటీ ఉండదన్నమాట, చాలా మంది చెప్పుకోరు బయటికి. సో ఇలాంటి సమస్యలు డాక్టర్కి ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. ఒక కాలర్ ఉన్నారు మేడం, భిక్షా గారు రావిరాల నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పచ్చు. మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీరు అన్నట్టు నాకు అది ఫైల్స్ అనేది తెలియదు, కానీ ఈ రోజే నాకు అట్లా బ్లడ్ అనేది కనపడింది మేడం. ఓకే. మోషన్స్ అయినప్పుడు ఈ రోజే కనపడింది మేడం, ఈ రోజు ఎప్పుడు లేదు. అది ఏంటా అని నేను డౌట్ పడుతున్నాను. నొప్పి ఉందా అండి? నొప్పి వచ్చిందా? నొప్పి పెద్దగా నొప్పి ఏమి అనిపించలేదు మేడం. ఓకే. మీకు మలబద్ధకం లాగా ఏమైనా సమస్య ఉందా అండి? అట్లా ఏం లేదు మేడం, ఇప్పటి వరకు ఏది లేదు మేడం. ఓకే. సో మీరు ఈ రోజే కనిపించింది అంటున్నారు, మలబద్ధకం ఏం లేదంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి డైట్లో ఏమైనా చేంజ్ అయినా, లేదా ఏమైనా సడన్గా స్పైసీ ఫుడ్ తిన్నా, లేదా ఈ రోజు ఒక్కరోజు ఏమైనా మోషన్ టైట్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి ఇరిటేట్ అయ్యి మైల్డ్గా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. సో మీరు అది గమనించండి. అది గనక అలా రెగ్యులర్గా కనిపించినట్టు మీకు అలా అనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి. ఓకే
మీరు చెప్పినట్లు నిజంగా అంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, షై ఫీలింగ్ తో కూడా డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి మేడం? అంటే స్టేజెస్ దాటిపోయే కొద్దీ వాళ్ళకి సివియారిటీ రేట్ అనేది పెరుగుతూ వస్తుందా? సివియారిటీ పెరగచ్చండి, ఎందుకంటే ఇలాంటివి సెన్సిటివ్ ఇష్యూస్ ఎవరితో చెప్పుకోలేరు కాబట్టి అలా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఫస్ట్ అది ఇంటర్నల్ పైల్ లాగే ఉంటుంది. ఓన్లీ గ్రేడ్ 1లో ఉంది సపోజ్, చిన్న బ్లీడింగ్ తోనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ బ్లీడింగ్ కదా అని అలా నెగ్లెక్ట్ చేసి అది మళ్ళీ 4th డిగ్రీలోకి వచ్చి కిందకి 4th డిగ్రీలో గ్రేడ్లో అలా ప్రొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకపోవడమే బెటర్ అనమాట. అండ్ మలద్వారంలో వచ్చే ప్రతిదీ పైల్స్ అని కాదు, అంటే సిమ్టమ్స్ బట్టి డిఫరెన్షియేట్ కూడా చేసుకోవాలి. అది ఫిజర్ అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఫిస్టులా కూడా అయి ఉండొచ్చు. సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అదేంటి అని చెప్పగలరు. చాలామంది ఓన్లీ గూగుల్లో కానీ ఇలా చూస్తూ ఉంటారు. సో మీరు ఒక ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. యా, అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు మీరు. బట్ ఇప్పుడు ఈ పైల్స్ విషయంలో స్టేజెస్ ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేడం? స్టేజెస్ బట్టి అంటే అది ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేస్తాం, అంటే క్లినికల్గా పేషెంట్ ఫర్ సపోజ్ పైల్స్ కంప్లైంట్తో అంటే ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం నార్మల్గా జనరల్గా క్లినిక్లో ఫింగర్ ఎగ్జామినేషన్ పర్ రెక్టల్ ఫింగర్స్ పెట్టి చూస్తారనమాట. సో అక్కడ మనకి మ్యాక్సిమం తెలిసిపోతుంది అది పైలా ఫిజరా డిఫరెన్స్. సో అక్కడ కూడా మనకి డిఫరెన్స్ తెలియలేదంటే నెక్స్ట్ విల్ గో ఫర్ ప్రొక్టోస్కోపీ కానీ అలాంటి ఎగ్జామినేషన్స్ చేసినప్పుడు అదేంటి అనేది మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఎంత ఎర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా రిజల్ట్స్ వస్తాయి. సో గ్రేడ్ అనేది పెరిగే కొద్దీ కొంచెం టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. ఓకే, మెడికేషన్స్ తో అయిపోతుందా మేడం? ఎనీ సర్జరీస్ అట్లాంటివి? మాక్సిమం ఇలాంటివి పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్టులా కానీ ఏంటంటే మెడిసిన్స్ తో మనం క్యూర్ చేసేయచ్చు. అంటే ఫిజర్ కూడా మెడిసిన్స్ తోనే పూడుకుపోతుంది మాక్సిమం. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. అంటే లైక్ చాలా మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా అది మరీ ఇన్ఫెక్షన్ లోకి ఫామ్ అయింది, అది బయటనే ఉంది, లోపలికి వెళ్ళట్లేదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ సర్జరీ. ఓకే, సో ట్రీట్మెంట్ తర్వాత కానివ్వండి, ట్రీట్మెంట్ ముందు కానివ్వండి, పేషెంట్ కాంట్రిబ్యూషన్ కూడా సైమల్టేనియస్ గా ఉండాలి ట్రీట్మెంట్ తో పాటు. సో ఈ పైల్స్ విషయంలో ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలతో ఉండాలి? సో జనరల్గా ఇట్లాంటివి మలబద్ధకము అంటే గ్యాస్ట్రో డిసీజెస్ రావడానికి కారణము డయట్. సో పేషెంట్ ముందు కూడా ఫాల్టీ డయట్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, దానివల్ల ఇలాంటి వాటిలో ల్యాండప్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి అప్పుడు మన అయిన తర్వాత రాకుండా జాగ్రత్తలు ఏంటంటే ఆబ్వియస్లీ డైట్, కొంచెం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే డైట్, పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటివి మగవాళ్ళలో ఎక్కువగా ఎందుకు వస్తాయంటే స్మోకింగ్ లేదా ఆల్కహాల్ లేదా ఎక్కువసేపు కూర్చొని ఉండే పనులు చేసినప్పుడు లేదా లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ జాబ్స్ చేస్తుంటారు కదా, అలా డ్రైవింగ్ చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు లేదా గట్టి సర్ఫేసెస్ మీద ఎక్కువ కూర్చున్నప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రొఫెషన్ అనేది చేంజ్ చేసుకోవడం బెటర్ హెల్త్కి అకార్డింగ్గా. యా, ఫిజర్స్ ఫిస్ట్ల గురించి కూడా తెలుసుకుందాం మేడం. బట్ దానికంటే ముందు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ హలో డాక్టర్. అండ్ ఒక కాలర్ ఉన్నారు మేడం, తీసుకుందాము. భూమన్న గారు ఆదిలాబాద్ నుంచి. నమస్తే అండి భూమన్న గారు, డాక్టర్ గారు ఉన్నారని మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం ఈ ఫైల్స్ ఇట్లా ఇది వచ్చినాయి మేడం, పైన ఇట్లా ఈకల్ టైప్ వచ్చినాయి మేడం. ఇప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది, నొప్పి ఉన్నది బాగా. ఎక్కడైనా చూపించారా అండి? మేడం ఎక్కడైనా చూపించారా? ఇక్కడ చూపించాలా మేడం? అర్థకల్పాన్ని ముందు టీవీలో యాడ్ ఇచ్చింది కదా మేడం, అవి వాడాను మేడం. మీకు లక్షణాలు ఏ విధంగా ఉన్నాయండి? లక్షణాలు ఏంటి మేడం? పైన ఇట్లా మొలకలు వచ్చినాయి మేడం, బాగా ఇట్లా వాపు లెక్క ఉంది మేడం. బాగా మంటలు ఇస్తుంది, ఇట్లా చూసుకోరాదు, ఎవరు రాదు మేడం. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? మేడం నేను హోమ్ గార్డ్ చేస్తాను మేడం. ఓకే ఓకే, సో మీరు చెప్పినట్టుగా బయటికి మీకు తెలుస్తుంది కాబట్టి అది ఎక్స్టర్నల్ పైల్ అయినా అయి ఉండొచ్చు లేదా ఇంటర్నల్ 4th గ్రేడ్ కిందకి డిసెండ్ అయినా అయి ఉండొచ్చు. అండ్ మీకు బాగా ఇబ్బంది పడుతున్నారు, చాలా రోజుల నుంచి ఉందన్నారు కాబట్టి మీరు ఒకసారి మన దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి. అండ్ ఇది చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి కొంచెం తగ్గడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ మీకు ఖచ్చితంగా అయితే తగ్గుతుందండి. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు మేడం, లక్ష్మణ్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
లక్ష్మణ్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. లక్ష్మణ్ గారు, ఓకే, కాల్ కట్ అయినట్టుంది మేడం. సో కమింగ్ టు ఫిషర్స్ మేడం, ఫిషర్స్ కి పైల్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఫిషర్స్ రావడానికి కారణాలు ఎలా ఉంటాయి? ఓకే, ఇప్పుడు ఫిషర్ అంటే ఫిషర్కి కూడా సేమ్ కాజ్ అండి. అదే లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్ కానివ్వండి, లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు, ఎక్కువగా ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ డెలివరీ అప్పుడు కానీ ఆ ప్రెషర్కి కూడా ఒక్కొక్కసారి ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, మళ్ళీ స్మోకింగ్ చేసే వాళ్ళలో, లేదా అక్కడ లోకల్గా కండరాల సంబంధిత ఏదైనా ఇది ఉన్నప్పుడు ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే ఇలా సేమ్ మళ్ళీ మలబద్ధకం లాంటివి ఉన్నప్పుడు, మలం వెళ్ళేటప్పుడు బాగా స్ట్రెయిన్ అయినప్పుడు ఆ మలద్వారంలో స్కిన్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ప్రెషర్ పెట్టి బలవంతంగా ప్రెషర్ పెడుతూ ఉంటారు చాలా మంది. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది చిట్లుతుంది అనమాట. సో చిన్న చీలికలాగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఫిషర్ అంటారు. సో ఇలా కట్ అయినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం కట్ అయితే మంట, పెయిన్ ఉంటుంది. సో ఫిషర్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, పెయిన్తో పాటు విపరీతమైన మంట ఉంటుందన్నమాట. చాలా మంట ఉంటుంది, అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కూడా అలాగే మంట అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. దీంతో పాటు కొంచెం ఇచ్చింగ్ ఉంటుంది, అక్కడ లోకల్గా బాగా దురద ఉంటుంది. ఒక్కొక్కసారి మూత్రం వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటుందన్నమాట. అంటే ఫిషర్ వచ్చిన లొకేషన్ బట్టి దానికి కూడా కష్టంగా ఉంటుంది. సో దీనికి కూడా అట్లాంటి సింటమ్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు పైల్స్కి దీనికి. సో ఎందుకంటే చాలా మందికి పైల్స్, ఫిషర్ ఒక్కొక్కసారి రెండు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు మనకి పెయిన్, మంట, బ్లడ్ అన్నీ ఉన్నాయంటే మనం ఖచ్చితంగా ఒకసారి ఎగ్జామిన్ చేయాలి, అది పైలా ఫిషరా అని చెప్పి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫిషర్ మలద్వారం దగ్గర కొంచెం చీలికలాగా మనకి చూసినప్పుడు కనిపిస్తుంది. దానితో పాటు మనకి ఎక్స్ట్రా ఒక చిన్న బొడిపలాగా తెలుస్తుంది అనమాట, స్కిన్ ట్యాగ్ అంటే సెంటినల్ పైల్ అంటాం. సో స్కిన్ ట్యాగ్ లాగా ఇలాగ ఇక్కడ చీలినట్టు వాపు కనిపించిందంటే అది ఖచ్చితంగా ఫిషర్ అనుకోవచ్చు మనం. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు మేడం, నరసింహమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి నరసింహమూర్తి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. మేడం గారు నమస్తే. నమస్తే అండి. మేడం గారు, ఇప్పుడు ఆర్థోపెడిక్ సమస్య గురించి మనం మాట్లాడొచ్చా? ఏంటండి? ఆర్థోపెడిక్ సమస్య గురించి మాట్లాడొచ్చా మేడం గారు అంటున్నా? చెప్పండి. నాకు చాలా విపరీతంగా నడుము నొప్పి ఉంది మేడం గారు. ఏం చేశానంటే దానికి మన ఎంఆర్ఐ స్కాన్ చేస్తే L4, S1 మధ్యలో చిన్న రవ ఇది ఉందని చెప్పేసి అంటున్నారు అనమాట. అది దాన్ని విపరీత మందులు వాడుతున్నాను కానీ తగ్గట్లేదు. అది కూడా చిన్న మైల్డ్ గా ఇది ఉందని చెప్పారు L4, S1 మధ్య ఇదిలో. అది మందులు వాడుతున్నాను అంటే మెడికల్ గా మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ గా చూపించాను కానీ అది తగ్గట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నడుము నొప్పి ఒకసారి విపరీతంగా వచ్చేటప్పుడు కింద టెస్టికల్స్ కింద కూడా పెయిన్ వస్తుంది అనమాట. అది కాలుకి కూడా పాకుతుందండి నొప్పి మేడం గారు? నడుము నొప్పి కాలు వరకు వెళ్తుందా అండి? కాలు వరకు ఇంకెళ్ళట్లేదు మేడం గారు, ఇంక ప్రెజెంట్ నడుములోనే ఉంటుంది. అది ఏంటంటే అలాగా నడుము నొప్పి వచ్చి టెస్టికల్స్ కిందకి అలా చిన్న పెయిన్ లాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే. అది ఎంఆర్ఐ చేయిస్తే ఇలా చెప్పారనమాట, అది L4, S1 అని చెప్పి చిన్న మైల్డ్ గా ఉందని చెప్పారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, ఇక్కడ చేసిన కొన్ని రోజులు ఫిజియోథెరపీ కూడా చేశాను కానీ అంత రిజల్ట్ నాకు కనిపించలేదు మేడం గారు. ఓకే ఓకే అండి, ఏం పర్లేదు. మీకు నడుము నొప్పి L4 దాని మధ్యలో ఉందన్నారు కాబట్టి ఇప్పటికైతే కాళ్ళ దాకా నొప్పి రాలేదు. కానీ ఒక్కొక్కసారి అక్కడ మధ్యలో ఉన్న నరాలు ఒత్తిడి గురవ్వడం వల్ల ఆ నరం అంతా నొప్పి వచ్చి కాలు దాకా అక్కడి నుంచి మడం వరకు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని సయాటికాలోకి కూడా వెళ్ళొచ్చు, లేదా ఒక్కొక్కసారి బాగా నొప్పితో పాటు తిమ్మిర్లు రావచ్చు. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి, మీ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ ఏదైతే చేశారో వచ్చిన తర్వాత మీకు కాన్స్టిట్యూషనల్గా కేసు తీసుకొని మీకు ఒక రెమెడీ ఇస్తామండి. సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు మేడం, ప్రవీణ్ గారు నల్గొండ నుంచి. నమస్తే అండి ప్రవీణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. నమస్తే మేడం. నమస్తే ప్రవీణ్ గారు. మేడం, నేను మోషన్ వెళ్ళినప్పుడు యానస్ దగ్గర లోపల లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇట్లా ఉబ్బినట్టు వస్తుంది మేడం. మళ్ళీ మోషన్ పోయినాక ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతుంది మేడం. కొంచెం పెయిన్ ఉంది. ఓకే, బ్లీడింగ్ ఏమైనా అవుతుందండి? స్టార్టింగ్ లో బ్లీడింగ్ అయింది కానీ కొంచెం మెడిసిన్ వాడితే ఇప్పుడు కంట్రోల్లో ఉంది బ్లీడింగ్ మేడం. కొంచెం పెయిన్ ఉంది, అది ఉబ్బినట్టు లెక్క ఉన్నాయి మేడం. ఓకే ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు? ఏం లేదు మేడం, నీ స్టూడెంట్, 22 years నా ఏజ్.
ఓకే, స్టూడెంట్. ఓకే, ఫైన్. సో మీరు అదే లోపలికి వెళ్ళిపోతుంది అన్నారు కాబట్టి మీకు ఇంటర్నల్ సెకండ్ డిగ్రీ అయి ఉంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఏమవుతుంది సెకండ్ డిగ్రీలో అంటే బాగా స్ట్రెయిన్ అయినప్పుడు ఇరుపక్కల నాళాలు ఏదైతే ఉన్నాయో అవి బయటికి వస్తాయి, మళ్ళీ అవే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు ఇక్కడ నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి. బికాజ్ అది అలా స్టేజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఇది ఇప్పుడు అదే లోపలికి వెళ్ళిపోతుంది, ఒకసారి మనం ఫింగర్ పెట్టి ఇన్సర్ట్ చేస్తే గానీ అది లోపలికి వెళ్ళదు అనమాట. సో మీరు ప్రవీణ్ గారు ఒకసారి మన దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అనేది అవుతుంది. రైట్. కమింగ్ టు ఫిషర్స్ మేడం, ఇప్పుడు రీజన్స్ అయితే చెప్పారు, ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయా అండ్ ఆ స్టేజెస్ ని బట్టి సిమ్టమ్స్ మారుతాయి అంటారా? ఫిషర్లో స్టేజ్ లాగా ఏమి ఉండదండి. ఇలా ప్రెషర్ వల్ల చీలిక రావడం వల్ల దానివల్ల మంట, విపరీతమైన మంట ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు మనం చేతి మీద స్కిన్ ఇలా కట్ అయితేనే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో మనకి లోపల మలద్వారం దగ్గర ఏంటంటే నర్వ్ సప్లై కానీ బ్లడ్ సప్లై కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పక్కనున్న నరాలు కూడా చాలా తొందరగా ఇరిటేట్ అయ్యి అంత పెయిన్ వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎంత యాక్చువల్గా ఫిషర్స్ మెడిసిన్తో మందులు వాడుతూ ప్రాపర్ డైట్ తీసుకుంటే అవే పూడుకుపోతాయి అనమాట. సో కాకపోతే మెడిసిన్ అనేది కరెక్ట్గా వాడుతూ ఉండాలి. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే గనక మెడికేషన్స్ తోనే అయిపోతుంది అంటారు. అవును. ఓకే, కమింగ్ టు ఫిస్టులా మేడం, ఫిస్టులా అని ఎలా వేరియేట్ చేయాలి ఈ డిసీజెస్ నుంచి? ఓకే, సో పైల్స్, ఫిస్టులా, ఫిషర్ మూడు జనరలీ కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి సిమ్టమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఫిస్టులా ఎటియాలజీ అనేది కంప్లీట్ డిఫరెంట్, అది ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు వస్తుంది అని. సో ఇప్పుడు ఫిస్టులాలో ఏమవుతుంది అంటే ఇలా కుషన్స్ అనేవి నేను చెప్పాను కదా ఇందాక, మలద్వారంలో కుషన్స్ ఉంటాయి. ఆ కుషన్స్ ఎందుకంటే టైట్ స్టూల్ పాస్ అయినప్పుడు ఆ ప్రెషర్ని సస్టైన్ అవ్వడానికి ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రెషర్ పడి లేదా అక్కడ ఏదైనా పుండు అయ్యి ఏమవుతుందంటే జనరల్గా ఒక సెగ్గడ్డలాగా మారుతుంది ఫస్ట్. ఆ సెగ్గడ్డ నుంచి ఒకవేళ పస్ కారినప్పుడు అది పుండులాగా ఫామ్ అయ్యి ఆ పస్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక మన మలద్వారంలోంచి కొంచెం బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మసిల్స్ ఉంటాయి కదా, మసిల్ మధ్యలోంచి అది వెళ్ళి అది ఎక్కడ బయటికి వెళ్ళాలో ఓపెనింగ్ తెలియక స్కిన్లోంచి బయటకు వస్తుంది. అంటే మలద్వారం కాకుండా పక్కన ఇంకొక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. సో ఫిస్టులా ఏంటంటే బేసిక్గా ఒక గొట్టం లాగా ఉంటుంది అనమాట. ఒక ఎంట్రీ పాయింట్, ఒక ఎగ్జిట్ పాయింట్ రెండు ఉంటే అది ఫిస్టులా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గోడలో వాటర్ పైప్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటర్ పైప్లోంచి ఒక ఎగ్జిట్లోకి వెళ్తుంది. ఫర్ సపోజ్ వాటర్ పైప్లో మధ్యలో ఎక్కడైనా లీకేజ్ లాంటివి అయిందనుకోండి, సో అక్కడి నుంచి వాటర్ అనేది బయటకు కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో అదే ఒక వేరే ఎగ్జిట్ పాయింట్ ఎత్తుక్కుంటుంది కాబట్టి ఏదైతే ఒరిజినల్ రూట్లో వెళ్ళాలో అది కాకుండా పక్క రూట్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదే రకమైన ఎటియాలజీ అనేది ఫిస్టులాలో జరుగుతూ ఉంటుంది. సో ఫిస్టులా అనేది దీనిలో కూడా కొంచెం టైప్స్ ఉంటాయి. అంటే అది ఎక్కడ ఓపెనింగ్ దాన్ని బట్టి, అంటే ఇప్పుడు మలద్వారం పక్కన స్పింక్టర్స్ రెండు మసిల్స్ ఉంటాయి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని చెప్పి. సో ఒక్కొక్కసారి ఇట్లా మజిల్స్ రెండు దాటుకొని ఇటు సైడ్ నుంచి రావచ్చు, లేదా రెండు మజిల్స్ మధ్యలోంచి రావచ్చు బయటికి. సో సింపుల్ ఫిస్టులా ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొంచెం కాంప్లికేటెడ్ ఉండొచ్చు, మల్టిపుల్. సో అందుకే చాలా డాక్టర్స్ ఏం చేస్తారంటే అది ఫిస్టులా అని డౌట్ వచ్చి మనకి క్లియర్గా తెలియనప్పుడు ఎంఆర్ఐ తీయించుకోమంటారు. సో చాలా మంది పేషెంట్స్ అనుకోవచ్చు ఫిస్టులాకి ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు అని చెప్పి. సో మనకి అది ఫిస్టులా ఎంత ఎక్స్టెంట్ దాకా ఉంది, ఎంత కాంప్లికేటెడ్ ఉంది తెలియాలంటే ఎంఆర్ఐ చేస్తారనమాట. సో ఇలా ఫిస్టులా అనేది ఫామ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మంట ఆబ్వియస్లీ ఉంటుంది, రక్తం కారడము, అంటే మలద్వారం కాకుండా పక్కన ఇంకొక ఓపెనింగ్ ఫామ్ అవుతుంది కదా, దానిలోంచి చీము కారడము, పస్ ఫార్మేషన్. అలా పస్ అనేది కనిపించిందంటే అది ఖచ్చితంగా ఫిస్టులా అని అర్థం. బికాజ్ లోపల ఎక్కడైనా ఏదో పుండు ఫామ్ అయి ఉంటుంది, యాప్సెస్ పస్ లాగా వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి మలం కూడా ఆ ఓపెనింగ్ లోంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది, మలద్వారం కాకుండా పక్కన ఏదైతే ఓపెనింగ్ ఫామ్ అయిందో అక్కడ నుంచి బ్లడ్ కానీ లేదా ఇలా మలం కానీ ఇలా చీము కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫిస్టులా. ఓకే, అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఈ సిమ్టమ్స్ అన్ని బయటపడతాయా మేడం? ఇలా పస్ రిలీజ్ అవ్వడం కానివ్వండి, ఈ మంట ఇదంతా అంటే ఫిస్టులా ఫామ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే లోపల సెగ్గడ్డ ఫామ్ అవుతుంది, సో అక్కడి నుంచే అది రిజాల్వ్ అయిపోయి స్టూల్లో వచ్చేస్తే దట్ ఈస్ ఫైన్. కానీ అది నేను ఇందాక చెప్పినట్టు అది ఎక్కడికి వెళ్ళాలో ఓపెనింగ్ తెలియక అక్కడి నుంచి అదొక ట్రాక్ట్ ఎత్తుక్కుంటుంది అనమాట. సో ఈ ఫిస్టులాస్ కూడా చిన్నగా ఉంటే యూజువల్లీ అవే పూడుకుపోతాయి. కాకపోతే ఒక్కొక్కసారి
ఒక్కొక్కసారి మల్టిపుల్ ఫిస్టులాస్, మల్టిపుల్ ట్రాక్ట్ ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది రావడానికి ఇంకొక పెద్ద రీజన్ ఏంటంటే బాడీలో ఇన్ఫెక్షన్స్, ఒక్కొక్కసారి టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, మళ్ళీ స్మోకింగ్, ఆల్కహాల్, మళ్ళీ టైట్ స్టూల్స్, అలాంటివి దీనికి మల్టిపుల్ కారణాలుగా తీసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా ఏంటంటే మళ్ళీ అక్కడ లోకల్గా ఇచ్చింగ్ లాగా ఉండడము, మళ్ళీ చుట్టుపక్కల జిగటలాగా ఉండడము, అండ్ ఇలా పైల్స్ కానీ ఫిస్టులా కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనిషి కూడా కొంచెం వీక్గా, ఇరిటేషన్గా ఉంటారనమాట. బికాజ్ వాళ్ళ ప్రాబ్లం ఎవరితో చెప్పుకోలేరు, ఆ పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, సో వాళ్ళు కూడా జనరల్గా ఇరిటేషన్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఓకే, సైకలాజికల్గా కూడా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ ఫిషర్స్, పైల్స్, ఫిస్టులాకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మేడం, లేకుంటే లాంగ్ లాస్టింగ్ రికవరీ ఉంటుందా? అంటే వాళ్ళ బాడీలో ఫస్ట్ మనం ట్రీట్ చేయాల్సింది కాన్స్టిపేషన్ అండి. అంటే వాళ్ళకి దేని వల్ల అది వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ కాన్స్టిపేషన్ అనుకోండి, మనం ఓన్లీ పైల్స్నో, ఫిస్టులను ట్రీట్ చేస్తే కానీ మెయిన్ కాజ్ కాన్స్టిపేషన్ అలాగే ఉంది. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలి అంటే ఫస్ట్ మన కాన్స్టిపేషన్ కానీ వాళ్ళకి దేని వల్ల అయితే అది వచ్చిందో అది క్యూర్ చేయాలి. అది క్యూర్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా క్యూర్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ లో రికరెన్సీ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, రూట్ కాజ్ ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి అవును ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు మేడం, కుమారి గారు విజయనగరం నుంచి. నమస్తే అండి కుమారి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం గారు, మా ఆయనకి పైల్స్ ఉంది మేడం. ఓకే, అది బాగా 3 years అయిపోయింది. అదేమో పైల్స్ నుంచి ఫిక్స్ లో అంటున్నారు, లోపల కాయలాగింది, రోజు స్టీమ్ పడుతుంది మేడం. అవును, ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ కి ఇప్పుడు అవ్వదు అంటున్నారు. బాగా మా ఆయన వీక్ అయితే పాజిటివ్, HIV పాజిటివ్. ఓకే ఓకే, ఆపరేషన్ చేయడానికి కష్టం అంటున్నారు. హోమియోపతి మందుల వల్ల తగ్గుతుంది అంటారు మేడం? ఖచ్చితంగా తగ్గుతుందమ్మా. ఫిస్టులా అనేది ఏంటంటే అది మీరు యాప్సెస్ ఉందన్నారు కదా, ఫస్ట్ అది యాప్సెస్ అనేది పూడుకోవాలి. పూడుకున్న తర్వాత ఫిస్టులా కూడా ఆటోమేటిక్గా, ఇప్పుడు చిన్న చిన్న ఫిస్టులాలు అంటే సర్జరీ అవసరం లేకుండానే అవే పూడుకుపోతాయి కాబట్టి మందులతో ఒకసారి ట్రై చేయొచ్చమ్మా, తప్పేం లేదు. మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి, అందులో ఆయన కొంచెం వేరే హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని కూడా చెప్పారు కాబట్టి ఒకసారి కంప్లీట్గా కేసు అనేది తీసుకొని ఆయనకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఓకే, అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేడం కాన్స్టిపేషన్, అలాగే స్ట్రెస్, ప్రెషర్స్ వల్ల అన్నారు. జెనెటికల్ గా కూడా ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటారా? ఫ్యామిలీస్ లో కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయండి, ఫ్యామిలీస్ లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే పైల్స్, ఫిస్టులా ఒక్కొక్కసారి రావచ్చు, ఫ్యామిలీస్ లో కూడా ఉండొచ్చు. అండ్ జెండర్ రిలేటెడ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ ట్రావెలింగ్ కానీ, ఎక్కువ డ్రైవింగ్ జాబ్స్ కానీ, లేదా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సో వాళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ లో వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ పేషెంట్ కండిషన్ టైం తీసుకుంటారు. బట్ జనరల్లీ ఎంత టైంలో తగ్గొచ్చు మేడం ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిగ్రీ అండ్ దాని వల్ల అండి, అంటే ఎంత ఎక్స్టెంట్ కి అయింది అని చెప్పి. సో మినిమం ఒక కొన్ని నెలలైన కోర్స్ అనేది వాడుతుంటే మనకి ఖచ్చితంగా రిజల్ట్ దొరుకుతుంది అండ్ ఫ్యూచర్ రికరెన్సెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీలత గారు, ఈరోజు స్టూడియోకి వచ్చి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కారణాలు ఏంటి, అవి రావడానికి లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ కిరణ్స్ హోమియో లైఫ్ లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు.